నాగర్ కర్నూల్లో పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సమన్వయకర్త వేణు ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద అగ్రవర్ణ పెత్తందారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నేతలు నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలదే భవిష్యత్తు అని చెప్పుకుంటూ బీసీలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుండి చలో నాగర్ కర్నూల్ పిలుపునిస్తామని తెలిపారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. కుమ్మర గ్రామ జాతరలో జరిగినటువంటి ఘటనల విషయంలో ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ తన వైఖరి తెలియజేయలేదు. జరిగి 18వ తారీఖు నుంచి ఈ రోజు 25వ తారీఖు వారం రోజులు జరిగింది. ఈ రోజు వరకు కూడా తెలియజేయలేదు. అదే అగ్రకులాలకు సంబంధించిన దిశ విషయంలో ఎన్కౌంటర్ చేసిరు. అదే అనసూయ విషయంలో నిన్న మొన్న జరిగిన విషయంలో మీ అలంకరణ బయటి సమాజం చూస్తప్పుడు మంచిగా ఉండాలని చెప్పినందుకు వాళ్ళకు మహిళా కమిషన్ స్పందించింది. ఈ రోజుకు ప్రభుత్వం స్పందించదు, మహిళా కమిషన్ స్పందించదు. అంటే బహుజనుల మీద జరిగినటువంటి దాడులకు ప్రభుత్వం అంటే ఇంత చులకన. వారి ఆదినాయకుడు రేవంత్ రెడ్డి గారు, వారి ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పక్క రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశంలో సామాజిక న్యాయం జరగలేదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు వెనుకబడ్డారని చెప్పుకుంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఇక్కడనేమో వారి పాలన చూస్తే విరుద్ధంగా ఉంది. బీసీల విషయంలో 42% రిజర్వేషన్లు ఇస్తానని 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా 17.7% ఇచ్చి 2 సంవత్సరాలను బీసీలను తన యొక్క టకమరణ గజకరణ విద్యలని చూపించి బీసీలను ఎస్సీలను ఎస్టీలను ప్రతిరోజు ప్రతినిత్యం మోసం చేస్తున్నాడు. అవమానాలు జరుగుతున్నాయి, దాడులు జరిగినా తన యొక్క వైఖరి తెలియజేయకుండా ప్రతిరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉస్మానియా వేదికగా చెప్పేది ఏంటంటే తెలంగాణ అంటేనే ఉద్యమాల కిల్లా, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలు. ఈ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టినే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. ఈ ప్రజలను గనక ఎస్సీలను ఎస్టీలను బీసీలపైన జరిగిన దాడుల మీద పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో అతి త్వరలో నిన్ను గద్దె దింపే పరిస్థితి ఉంటుంది. ఇక్కడి నుండే చలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పిలుపునిస్తాం. అందరం అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపునిస్తాం.